నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తప్పిన ప్రమాదం. మనుబోలు మండలం కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద పెట్రోల్ ట్యాంకర్ ను ఢీకొన్న కారు. ఇద్దరికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆధార్ క్యాంపులు సద్వినియోగం చేసుకోండి. ఈ నెల 8 నుండి 14 వరకు నిర్వహించే ఆధార్ నమోదు అప్డేట్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన డివిజన్ పోలీస్ సూపరింటెండెంట్ మురళీ కుమార్. సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావేదిక. రాపూర్లోని మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువయ్యున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మనుబోలు మండల పరిధిలోని కాగితాలపూరు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ ను కారు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు సమీపంలోని కాగితాలపూరు రోడ్డు వద్ద సోమవారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ ను కారు ఢీకొంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇద్దరికి గాయాలయ్యాయి. గూడూరు నుండి వెళుతున్న పెట్రోల్ ట్యాంకరు కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఎస్ఐ రాకేష్ ఆదేశాలతో హైవే మొబైల్ టీం సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. బంగారం ధరలు పెరగడంతో చోరీలు కూడా అధికమయ్యాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చోరీలు జరిగాయి. తాజాగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో గొలుసు దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. మన దృష్టిలో బంగారం లోహం కాదు. ఆ దగదగల పట్ల మనకున్నది మోహము కాదు. అదొక ఆస్తి, అలంకారం, ఆత్మవిశ్వాసం, అత్యుత్తమ కానుక, సురక్షితమైన పెట్టుబడి, తిరుగులేని గ్లామర్ రహస్యం, తదుపరి తరానికి భద్రంగా అందించే వారసత్వ సంపద కూడా. పసిడితో మన అనుబంధం ఎంతో బలమైనది. ఈ నేపథ్యంలో భాగంగా బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎవరూ ఊహించని రీతిలో ప్రతిరోజు ధరల్లో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. చోరీలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల కాలంలో మహిళల మెడల్లో నగలు దోచుకున్న సంఘటనలు ఉన్నాయి. తిరుపతి నగరంలో గొలుసు దొంగలు హల్చల్ చేశారు. శనివారం రోజున 5గురి మహిళల మెడల్లో గొలుసులు చోరీ చేశారు. మోటార్ సైకిళ్లపై వెళుతూ నడిచి వెళ్లే వారి మెడల్లో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని చేతివాటం ప్రదర్శించారు. ఓ పక్క పోలీసులు బంగారం ధర పెరిగిందని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నా నిర్లక్ష్యంగా రోడ్లపై వెళ్లే మహిళల గొలుసులను చోరీ చేస్తున్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉపాధ్యాయ నగర్, గొల్లవానిగుంట, రాయల్ వర్క్ షోరూం నందు తదితర ప్రాంతాల్లో చైన్ స్మాచర్లు వరుస చోరీలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల యంత్రాంగం అన్ని చోట్ల అప్రమత్తం చేస్తోంది. బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులు అవగాహన కలిగిస్తున్నారు. జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా గూడూరు డివిజన్ పరిధిలో ఆధార్ నమోదు అప్డేట్ కోసం ఈ నెల 8 నుండి 14వ తేదీ వరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నామని డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎల్వి మురళీమోహన్ తెలిపారు. గూడూరులోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 8 నుండి 9 వరకు జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాల, 10 నుండి 11 వరకు సిఎస్ఎం ఉన్నత పాఠశాల, అలాగే 13 నుండి 14వ తేదీ వరకు విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో క్యాంపులు జరుగుతాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మురళీమోహన్ వివరించారు. నా పేరు ఎల్వి మురళీకుమార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ గూడూరు డివిజన్. మాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో 6వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జాతీయ తపాలా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రజల సౌకర్యార్థము ఈ ఆధార్ సేవలను ప్రజల వద్దకే అందించాలని చెప్పేసి మేము కొన్ని హై స్కూల్స్లో వాటిలో కూడా ఆధార్ క్యాంప్స్ అనేటువంటిది మేము జరుపుతున్నాము. ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు
వివిధ హై స్కూల్స్లో మేము ఆధార్ క్యాంప్స్ జరుపుతున్నాము. ముఖ్యంగా 8వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ గూడూరులో, అట్లాగే 10వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు సిఎస్ఎం హై స్కూల్ గూడూరులో, అట్లాగే 13వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు విఎస్ఆర్ హై స్కూల్ గూడూరులో ఆధార్ క్యాంప్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ఆధార్ అనేటువంటిది అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అందులో భాగంగా మనం ఎన్ని కూడా ఆధార్ అప్డేషన్స్ చేసుకోవాలన్నా సరే, అదేవిధంగా ఏదైనా కొత్తగా ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్స్ 3 స్కూల్స్లో కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మేము గూడూరు పోస్టల్ డివిజన్ తరఫున అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇందులో మనకు ముఖ్యంగా ఆధార్ దాంట్లో 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు వాళ్ళ బయోమెట్రిక్ అప్డేట్స్ అనేటువంటిది కంపల్సరీగా మ్యాండేట్ అనేటువంటిది ఉంది. అందరూ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఈ వయసులో 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు. ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు 1 సంవత్సరం రిలాక్సేషన్ తర్వాత 1 సంవత్సరం తర్వాత వీటికి ఫీజు అనేటువంటిది సపరేట్గా ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది. బట్ ఈ గవర్నమెంట్ ఇప్పుడు మాత్రం 1 సంవత్సరం రోజు రిలాక్సేషన్ ఇచ్చారు ప్రజలందరికీ కూడా. అందువల్ల వీటిని ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ అప్డేషన్స్ అనేటువంటిది పూర్తి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే ఈ జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలు మా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా జరుపుతున్నాము. ఇందులో భాగంగా ఈరోజు 6వ తారీఖు టెక్నాలజీ డే, అంటే పోస్టల్లో కొత్తగా మేము ఏపీటీ 2.2 అనే టెక్నాలజీకి మైగ్రేషన్ కావడం జరిగింది పోస్టల్ డిపార్ట్మెంటు. ఇందులో భాగంగా ప్రజలకు మంచి సౌకర్యం అన్ని రకాల సేవలను అందించడానికి డిపార్ట్మెంటు అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంది. అట్లాగే 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పిఎల్ఐ ఆర్పిఎల్ఐ అవగాహన సదస్సులు, అట్లాగే ఈ ఎస్బీ అకౌంట్స్కి సంబంధించినటువంటి అవగాహన సదస్సులు, ఇవన్నీ కూడా మేము డివిజన్ మొత్తం కూడా జరుపుతున్నాము. ఎవరైనా ప్రజలకు ఏదైనా సమస్యలైనా ఏదైనా ఉన్నా కూడా ఈ డ్రైవ్స్ చేసేటప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళకు మాకు తెలియజేస్తే మేము వెంబడే పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తున్నాము. అందరూ కూడా పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు స్థలం చూపించాలని బీసీల ఐక్యవేదిక నాయకులు కోరారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో నాయకులు తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవికి బీసీ ఐక్యవేదిక నాయకులు వినతి పత్రం అందజేశారు. పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు స్థలం చూపించాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ, మనుబోలు జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు స్థలం చూపించాలని కోరామన్నారు. ఇటీవల బీసీల మండల స్థాయి ఐక్యవేదిక సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు. అలాగే ఉప ఎంపీడీఓ గరుడయ్యను కూడా కలిసి స్థలం కేటాయించాలని కోరతామని వారు వివరించారు. ఈరోజు మనుబోలు మండల పరిధిలోని బీసీల ఐక్యవేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనితో సందర్భంగా ఈరోజు బీసీల ఐక్యత కోసం వారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహ ఆవిష్కరణ కొరకు సావిత్రి పూలే గారి విగ్రహం వాళ్ళిద్దరు కలిపి ఆ విగ్రహాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బీసీలందరూ ఐక్యంగా పార్టీలకు అన్నిటికీ అతీతంగా బీసీ ఐక్యవేదన ముందుకు తీసుకుపోయి రాజకీయ పోరాటాలు అయితేమి, సామాజిక పోరాటాలు అయితేమి, వీటన్నిటి ద్వారా రాజకీయ చైతన్యం తీసుకొచ్చి బీసీలందరూ ఐక్యంగా ఉండాలని బీసీ ఐక్యత మన మనుగోలు మండలంలోని బీసీ సమైక్య వేదికగా నిర్వహించడం జరిగింది. దీనికి మన మనుగోలు బైపాస్ కూడలి వద్ద మన మహాత్మా ఎంతో చేసినటువంటి బీసీ ఐక్యవేదిక మహాత్మా పూలే విగ్రహాన్ని, సావిత్రిబాయి విగ్రహాన్ని ప్రదర్శించాలని అందరికీ కోరడం జరిగింది. దీంట్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించేసి ఇచ్చాము. కానీ దీనికి అందరూ బీసీలు అందరూ ఐక్యతగా ఉండి దీన్ని సమకూర్చవలసిందిగా కోరుచున్నాము. దీని యొక్క ప్రతిష్ట బీసీలందరూ ఐక్యత, దీనికి రాజకీయ అతీతాలు ఎటువంటి లేదు. ఇది ఒక బీసీ ఐక్య వేదిక. బీసీ ఐక్య వేదిక ద్వారా ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి దంపతుల విగ్రహ ఏర్పాటు కొరకు మండల తహసీల్దార్ వారికి అర్జీ ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పై అధికారులు కూడా ఈ వినతి పత్రాన్ని పరిశీలించి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి దంపతుల విగ్రహ స్థల ఏర్పాటుకు అనుమతులు పరిధిగా ఇవ్వాలని చెప్పి కోరుతూ బీసీ ఐక్యవేదిక సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు.
రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓ భవానీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పలువురు సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోటి నాయుడు, నాయకులు చెన్ను భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరం కలిసి కూడా ఒక తాటి పైన ఈరోజు పరిపాలన జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు గ్రీవెన్స్ డే, ప్రతి సోమవారం రోజు కూడా గ్రీవెన్స్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాపూర్ మండలం గ్రీవెన్స్కి నేను కానీ బీజేపీ తరఫున సోదరులు ఎస్ఎస్ నాయుడు గారు కానీ పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో గ్రీవెన్స్కి వస్తూ ఉంటారు. అందుకనే ఈరోజు రాపూర్ మండలం పెట్టుకొని గ్రీవెన్స్లో పాల్గొని అందరూ అర్జీలు కూడా తీసుకొని ప్రతి ఒక్క అర్జీ కూడా ఎన్లాక్ చేశాం. వాటన్నిటికి కూడా పరిష్కారం, ఎందుకంటే చేయలేని కారణం ఉంటే దానికి కూడా ఫలాని కారణం వల్ల చేయలేకపోతుంది అని చెప్పనేసి వాళ్ళకి రిప్లై పోయే విధంగా కార్డ్ సిస్టమ్ పెడతాం. ఇంగ్లాండ్ కార్డులో గత పాత కాలంలో సూలూరుపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ నెల్వల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలోని ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై కమిటీ సభ్యులు ప్రస్తావించారు. రోగులకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రీట్మెంట్ కోసం మనకు ఎల్ఓసి ద్వారా కూడా మనం 30 లక్షల వరకు కూడా మన నియోజకవర్గానికి తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలో 2 కోట్లు ఇచ్చుంటే మనకున్నది 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క దానికి 2 కోట్లు ఇచ్చిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత పేదల ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారో మీ అందరూ కూడా ఆలోచించాలి. అలాగే ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆరోగ్యం గురించి ఎక్కువ ధ్యాస పెడుతూ మొన్న కూడా మాకు సభలో మీటింగ్ జరిగింది. అన్నీ కూడా సైకియాట్రీ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా హాస్పిటల్స్లో తీసుకొచ్చి ఇంకా అప్గ్రేడ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్ గారు కొన్ని అడిగారు, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకున్నాను. తప్పకుండా మనకు చుట్టుపక్కల కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనం ఏం చేయగలమో హాస్పిటల్ డెవలప్మెంట్కి ఖచ్చితంగా నేను కృషి చేస్తాను. అలాగే సూపరింటెండెంట్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన డాక్టర్స్ కూడా చెప్తున్నాను, ఇప్పుడు మనకు స్టాఫ్ మారింది. ఇప్పుడు మంచి స్టాఫ్ని, మంచి టీంని మనం వేసుకున్నాం. ఇంతకు ముందు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా కూడా డాక్టర్స్ కృషి చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఒక టీమ్గా వర్క్ చేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఇక్కడున్న కమిటీ మెంబర్లు కానీ, వర్క్ చేస్తున్న డాక్టర్లు కానీ, సిస్టర్లు కానీ అందరూ కూడా కలిసి పనిచేస్తేనే మనము ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి పోరాడచ్చు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే హాస్పిటల్లో తప్పకుండా నన్ను అప్రోచ్ అవ్వండి. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చడానికి నేను మీకు దగ్గరగా. గూడూరులోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ కప్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో భాగంగా క్రికెట్ క్లబ్ ప్రతినిధులు టీ-షర్ట్లు ఆవిష్కరించారు. స్టేడియంలో జరిగే పోటీలను ప్రజలు వీక్షించి జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.
బీజేవైఎం రాష్ట్ర నాయకులు మనోజ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భవతులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే శ్రీ వెంకట జిమ్ ఆధ్వర్యంలో సాయిరాం వృద్ధాశ్రమంలో అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శివశంకర్, వసంత్, చైతన్య, యశ్వంత్, మణి, కిరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మిద్దలూరు మనోజ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మేడం గారి సహకారంతో ఈరోజు అయితే గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, పండ్లను పంపిణీ చేయడం జరిగిందనమాట. ఇలాగా పుట్టినరోజు అయితే సేవా కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి, ప్రజలకి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా జన్మదిన సందర్భంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉదయాన వృద్ధాశ్రమంలో ఈరోజు వాళ్ళకి టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి ఇక్కడ బ్రెడ్, పండ్లు గర్భిణీ స్త్రీలకు ఇవ్వడం జరిగింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా సమాజానికి ప్రయోజనం కలిగే బాధ్యతాయుతమైన సేవా కార్యక్రమాలను ముత్తూట్ మినీ ఫైనాన్షియల్ సంస్థ చేపడుతోందని ఆ సంస్థ స్టేట్ హెడ్ కన్నబాబు అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి పట్టణం రాణిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలతో పాటు తల్లిదండ్రులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జోనల్ మేనేజరు రాకేష్ వెల్సూరి, ఎంఈఓ కొండయ్య నాయుడు, హెచ్ఎం భారతి, కౌన్సిలర్ బాలయ్య, ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, మాజీ సర్పంచ్ సుబ్బారాయుడు, ఉపాధ్యాయులు, ముత్తూట్ మినీ అనంతపురం ఆర్ఎం అడ్మిన్ మధు, మార్కెటింగ్ మేనేజరు లోకవంశీ, మేనేజర్లు తోట మునికుమార్ రెడ్డి, ఉడతా శశిధర్, అనిల్ కుమార్, రత్నకుమార్, తలారి శశికుమార్, సిబ్బంది కొక్కు జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లల పేరెంట్స్ ఎవరైనా వచ్చింటే చెప్పండి. 1-2 తరగతులు మాత్రం ఉన్నాయి సార్. ఆ 2 క్లాసులు కలిపి బిలో 25 లోపల ఉన్నారు విద్యార్థులు. ఈ సంవత్సరము 3, 4, 5 తరగతులను కూడా మాకు హై స్కూల్ నుంచి విద్యార్థులు కలపడం జరిగింది. మోడల్ ప్రైమరీ స్కూల్ చేశారు సార్. మా టీచర్లందరి సహకారంతో మేము ఇప్పటికీ స్టూడెంట్స్ని 85 మందిని చేశాం సార్ 5th క్లాస్కి. చిన్న స్కూల్ ఫీజు పాఠశాలలో కూడా చేరని విద్యార్థులు. మాకు ఇక్కడ హాస్టల్ నుంచి కూడా ఒక 40 మంది దాకా వస్తారు సార్. సౌకర్యం లేని పిల్లలందరూ వస్తారు, పేద విద్యార్థులు, ఇంకా చుట్టుపక్కల విద్యార్థులు మా స్కూల్కి వస్తారు. ఇప్పుడు ముఖ్యంగా నేను పేరెంట్స్ని కోరేది ఏమనంటే, విద్యార్థులు ఏదో పాఠశాలకు పంపించేసాము అనుకోకుండా విద్యార్థుల విషయం, చదువు విషయం కొంచెం పట్టించుకోండి. మేము ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు వస్తూ ఉండాలి. చాలా వరకు రారు, ఫోన్లు చేస్తుంటే కూడా రారు. టీచర్లు, ఆ క్లాస్ టీచర్ల దగ్గరకు వచ్చి మా విద్యార్థులు ఎట్లుండారు, ఏం చదువుతుండారు, ఎలా ఉండారని కనుక్కుంటుంటే పిల్లలకు కూడా కొంచెము భయం ఉంటుంది. ఎంతవరకు మనం స్కూల్కి పంపిస్తున్నాం వాళ్ళే చూసుకుంటారు అనుకోకుండా మీరు కూడా కొంత శ్రద్ధ పెడితే మొక్కై వంగనేది మానై వంగన అన్నట్టు ఇప్పుడు కొంత ఒక 5-10 క్లాసుల వరకు మనం వాళ్ళ ఒక లైన్లో పెడితే వాళ్ళంతా వాళ్ళే ఇంక లైన్లో పడిపోతారు. ఆ చిన్నప్పుడు వదిలేసి 10th క్లాస్ వచ్చినప్పుడు అప్పుడు పాస్ అవ్వలేదే అని బాధపడితే చాలా ఇబ్బంది. అప్పుడు పాస్ అవ్వలేదు, కష్టం. చిన్న క్లాసుల నుంచి వాళ్ళకి బేసిక్స్ రావాలా, నేర్చుకోవాలి. మేము చెప్తానే ఉంటాం. అనేది మానవ సేవే మాధవ సేవ అని పెద్దోళ్ళు చెప్పేది. ఇటువంటి కార్యక్రమాలు ఈ సంస్థ తీసుకుని చేసిన దానివల్ల, ఇది నలుగురికి తెలిసిన దానివల్ల ఇంకా వేరే సంస్థ వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడతారని చాలా వాళ్ళకు కూడా తెలియజేసే విధంగా, దానివల్ల ఇటువంటి కార్యక్రమాలు వేరే సంస్థ వాళ్ళు కూడా తీసుకొని ఈ మంచి కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని అవకాశాల్లో. సో ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి ఏదైతే చేయగలుగుతామని ఆలోచిస్తే, సో ఇప్పుడు వాళ్ళకు వర్షాల పరంగా కావచ్చు, లేకపోతే వాళ్ళకు బ్యాగ్స్, చాలా వరకు ఇట్లాంటి స్కూళ్ళల్లో బ్యాగ్స్ లేకుండా మామూలుగా చిన్న చిన్న బ్యాగ్స్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ బ్యాగ్స్ కావచ్చు, అట్లాగే నోట్బుక్స్ ఒక 2 కానీ, అట్లాగే గొడుగులు ఇవి చేయాలని చెప్పని ఇది చేయడం జరిగింది. సో వాటిని
అంత శ్రద్ధ తీసుకొని మా స్టేట్ హెడ్ గారు కావచ్చు, లేకపోతే మా జోనల్ మేనేజర్, మా కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని సమాజంలో ఉన్నత స్థితికి చేరిన వాళ్ళు ఎంతో కొంతమందికి సేవ చేస్తే ఈ అవకాశాలను అందిపుచ్చుకొని పేద విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అందరికీ విద్యను అందజేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఏర్పాటు చేసిన ముత్తూట్ మినీ ఫైనాన్స్ దీని వెనక మా ఎండి గారు అయినటువంటి మాథ్యూ ముత్తూట్ గారి సలహా మరియు సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం. ఎందుకంటే మేము ఈరోజు ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే మేము చిన్నప్పుడు కూడా ఇటువంటి ప్రైవేటు స్కూల్లో చదువుకోలేదండి. ఇటువంటి ప్రభుత్వ స్కూల్లోనే చిన్న స్కూల్లో చదువుకొని మేము పైకి రావడం జరిగింది. అది మా ఎండి గారు గుర్తించి అటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు సహాయం చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము మాకు ఎక్కడైతే మా కార్యాలయాలు పనిచేస్తున్నాయో వెంకటగిరిలో కూడా మేము ప్రస్తుతం ఒక 2 నెలల క్రితమే 2 నెలలైందా ఒక 2 నెలల క్రితం మాత్రమే మేము చేయడం జరిగింది. కానీ అంటే మేము గత 5 నుంచి 10 సంవత్సరాలుగా మా కార్యాలయాలు పనిచేస్తున్న ఏరియాలో మాత్రం ఇటువంటి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. కానీ వెంకటగిరిని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ చాలామందికి అవసరం ఉంది అని చెప్పి మాకు ఇక్కడ మా రీజనల్ మేనేజర్ కానీ, మా జోనల్ మేనేజర్, అదేవిధంగా మా మేనేజర్ శేషర్ కానీ వివరించడం జరిగింది. చాలా చిన్నపిల్లలు పేద విద్యార్థులు ఉన్నారు. సో మనం ఎక్కడెక్కడో చేయడం కన్నా ఇక్కడే మనం కొత్తగా మన నూతన కార్యక్రమం ప్రారంభించాము. సో ఇక్కడ పిల్లలకి మనం సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి మాకు వివరించడం జరిగింది. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాతలుగా దేవాలయ కమిటీ వ్యవహరించింది. బ్రహ్మే వచ్చి నిన్నే మెచ్చి అందరూ ఇచ్చిన ఆనందం. అరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు మీటగా విటూరం. 7 గుర్రాల రథమెక్కి సూర్యుడు చూడగా తారకలన్నీ తప్పెట కొట్టే తక్కిట తాళం తోడుగా గౌరమ్మతోని కాలు వేలు కలిపేసి కాండవ శివ తరువేయరా స్వామి ధం ధం భోలే, చిందయ్యరా స్వామి భం భం భోలే, తరువేయరా స్వామి ధం ధం భోలే, చిందయ్యరా స్వామి భం భం భోలే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తప్పిన ప్రమాదం. మనుబోలు మండలం కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద పెట్రోల్ ట్యాంకర్ ను ఢీకొన్న కారు. 2కి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆధార్ క్యాంపులు సద్వినియోగం చేసుకోండి. ఈ నెల 8 నుండి 14 వరకు నిర్వహించే ఆధార్ నమోదు అప్డేట్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన డివిజన్ పోలీస్ సూపరింటెండెంట్ మురళీ కుమార్. సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావేదిక. రాపూర్లోని మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న
శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.